హై టు ఆల్, బ్యాక్ టు అవర్ రిలేటెడ్ టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నాయి, అయితే చాలా బాగున్నది. ఇవాళ అయితే మరొక మంచి ప్రోడక్ట్ నేను మీ ముందుకు వచ్చాను అనమాట. రియాన్ ఫ్యాబ్రిక్ 3-పీస్ కుర్తా సెట్ అండి. చాలా ప్రీమియం క్వాలిటీ కుర్తా సెట్ అని చెప్పొచ్చు. బట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. అంటే అంటే పై టాప్ లేదు, ఓన్లీ బాటమ్ వేర్ వరకు ఉందన్నమాట. ముందే చెప్పేస్తాను, ఎందుకంటే మన ఛానల్ అన్నీ కూడా ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉండే డ్రెస్సెస్ గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నేను వాళ్ళని మీతో షేర్ చేసుకునే డ్రెస్ గురించి కూడా ముందే చెప్పేస్తున్నాను. అయితే డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అఫీషియల్ లుక్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. వేసుకున్న కూడా డిఫరెంట్గా చాలా బాగుంది కదా. సమ్మర్లో బాగోదు, ఎందుకంటే రియాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. ఓన్లీ కాటన్ అయితే బాగుండేది, లైనింగ్ అయినా లోపల కాటన్ ప్రొవైడ్ చేస్తే బాగుండేది. బట్ లోపల లైనింగ్ కూడా మనకి కాటన్ ఇవ్వలేదు అనమాట. అందుకని చెప్పేసి చాలా లైట్ వెయిట్గా ఉంది డ్రెస్. చూడటానికి చాలా బాగుంది వేసుకుంటే. లుక్ వైజ్గా కాకుండా మనం వేసుకుంటే డ్రెస్కి అందం వచ్చిందనమాట. బాగుంది. నేనైతే తీసుకోవాలనుకున్నాను, నాకు పిక్ ఇచ్చినట్టు చున్నీ ఇవ్వలేదన్నమాట. చున్నీ హాఫే ఇచ్చాడు, వన్ సైడ్ క్యారీ చేస్తున్నారు కదా, అట్లా ఇచ్చేసాడు అన్నమాట. చున్నీ అనేది సింగిల్ సైడ్ ఇచ్చాడు. నెక్స్ట్ చూస్తే ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చి చాలా లైట్ వెయిట్గా ఉంది. ప్యాంట్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో అయితే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం చలికి తట్టుకుంటాయి ఇలాంటి క్లాత్స్ అనమాట. అట్లా బాగుందన్నమాట, త్వరగా ఆరిపోతాయి. రైనీ సీజన్లో అయితే, రైనీ అండ్ వింటర్ సీజన్లో వేసుకోవచ్చు ఇలాంటి డ్రెస్సెస్. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా బాగుండేది. లోపల లైనింగ్ అనేది ప్యాంట్ వచ్చేటప్పుడు మనకు బాటమ్ వేరే వచ్చేటికి ఇలా ఇచ్చారన్నమాట. ప్రీమియం క్వాలిటీ బాటమ్ వేరే ఇచ్చారు కదా. కొంచెం ట్రాన్స్పరెంట్, మరీ అంత లేదు కానీ కొంచెం ఉంది. ఇది చందేరి సిల్క్ డ్రెస్ అని తీసుకున్నాను నేను. చందేరి సిల్క్ డ్రెస్లు అంటే ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉంటాయి. బట్ దీనికి వచ్చేటప్పుడు లైట్ వెయిట్ ఇచ్చేసారు అంతా. కొంచెం లోపల లైనింగ్ అన్నా ఇన్నర్ అన్నా సరిగ్గా ఇవ్వాల్సింది. బట్ అది ఇది కూడా తేల్చేటప్పటికి చాలా లైట్ వెయిట్ వచ్చేసింది అనమాట. చున్నీ వచ్చేటప్పుడు చాలా చిన్నగా ఇచ్చారు. నేను చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. చున్నీ కూడా వన్ సైడ్ క్యారీ చేసుకోవాల్సిందే. ఇది కూడాను లుక్ వైజ్గా చూసుకుంటే బాగానే ఉంది, కానీ కొంచెం డిఫరెంట్ పార్ట్స్ వైజ్గా చూస్తే కొంచెం బాగాలేదనమాట. అది చూరా, హ్యాండ్స్ చూసారా అలా కనిపిస్తున్నారా, అలా కనిపిస్తుంది అనమాట. అలా అని చెప్పేసి మనం డ్రెస్ మీద వేసుకున్నప్పుడు మాత్రం బాగానే ఉంది. సైడ్స్ తప్ప మిగతా అంతా ఓవరాల్ కవరింగ్ అయిపోయింది అనమాట. కాకపోతే ఇది చాలా ఏ సైజు ఉంటే ఆ సైజే తీసుకోండి. మీరు ఎల్ ఉంటే అలా తీసుకోండి, ఎస్ ఉంటే ఎస్ తీసుకోండి, ఎమ్ ఉంటే ఎంఐ తీసుకోండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేటప్పటికి రియాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం డిఫరెంట్. మనకి ఏదైతే బాగుంటుందో, ఏ సైజ్ అయితే సేమ్ సైజ్ అదే తీసుకోవాలన్నమాట. చున్నీ కూడా బాగానే ఉంది, మరి అంత హెవీగా ఏం లేదు, లైట్ వెయిట్గా ఉంది. ఇది కూడా రియానే ఇచ్చారు. కనీసం ఇది జార్జెట్ ఇచ్చినా బాగుండేది. చున్నీ అని మెత్తకుంటే కొంచెం ఆ డిఫరెంట్ లుక్ వచ్చింది అనమాట. అట్లా కూడా ఇవ్వలేదు. ఓవరాల్ లుక్ అయితే మొత్తానికి అయితే మన డ్రెస్ టాప్ అయితే ఇదండి. టాప్ విషయానికి వచ్చేటికి ఎదర లోటస్లా ఇచ్చారు. లోటస్కి మాత్రం ఎంబ్రాయిడరీ చిన్న చిన్న పూసలతో డిజైన్ చేశారనమాట. బాగానే ఉంది బట్ చూసుకోవడానికి. కాకపోతే ఏంటంటే లోపల మాత్రం కాటన్ లైనింగ్ ఇచ్చినా సూపర్ ఉండేది. బట్ ఆ లైనింగ్ ఇచ్చేట కొంచెం తేలిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. డ్రెస్ అంటే లైట్ వెయిట్గా ఉంది, తేలిపోతుందంటే లైట్ వెయిట్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది డ్రెస్ అనేది. చాలా బాగుంది, వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంది. చూసిన దానికన్నా వేసుకుంటే డ్రెస్ మాత్రం లుక్ బాగుంది. ఇది వచ్చేటప్పుడు నేను 860 రూపీస్ కొన్నానండి. బాగుంటుంది ఫ్యాబ్రిక్ కొంచెం అని చెప్పేసి పిక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి ఎలా ఉంది ఏంటనేది. మీకు అప్పుడు నేను ఎలా దీన్ని టెంప్ట్ అయి తీసుకున్నాను అని ఒక డౌట్ మీకు వస్తే. అండ్ నెక్స్ట్ ఓవరాల్ లుక్ అయితే చూపించాను కదా, ఇదనమాట. చెప్పాను కదా వేసుకుంటే బాగుంది లుక్ అని చెప్పేసి. చాలా బాగుంది. క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ రెండు కంబైండ్ అయి వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కింద వచ్చినట్టుకు వైట్ కలర్ ప్యాంట్ వచ్చిందంట. మరీ వైట్ కదా, క్రీమీ వైట్ వచ్చిందనమాట ప్యాంట్ వచ్చినట్టుకి. అలా ఉంది, చూడటానికి చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. డ్రెస్ కూడా కంఫర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ కూడా కంఫర్ట్ ఉంది, చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటున్నా డిస్క్రిప్షన్లో చెక్ చేసేసుకోండి, దాంట్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. ఓకేనా? నేను చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. ఇది రియాన్ స్లాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వింటర్ సీజన్లో, రైనీ సీజన్లోనే బాగుంటుంది, సమ్మర్ సీజన్లో బాగోదు. ఎందుకంటే స్వెట్ పట్టేస్తే వెంటనే మనకి, అందుకని కొంచెం బాగోదు అనిపిస్తుంది. వింటర్ అండ్ రైనీ సీజన్లో అయితే కంఫర్ట్గా ఉంటాయి డ్రెస్సెస్, తడిసినా త్వరగా ఆరిపోతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చేటప్పటికి చలికి కూడా తట్టుకుంటాయి అనమాట. అలాంటి డ్రెస్ ఇది బాగుంది. డ్రెస్ మాత్రం చాలా బాగుంది, కావాలంటే కొనుక్కోండి. నెక్స్ట్ ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి, ఎక్స్ట్రా తీసుకోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేది. థ్యాంక్ యూ. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.